టీడీపీ ఆంధ్ర పార్టీ అని విమర్శించారు. తెలంగాణలో ఆ పార్టీని నామరూపాలు లేకుండా పెకిలించామనుకున్నారు. టీడీపీ పునరుజ్జీవనం కష్టమేనని అంచనాకు వచ్చేశారు. నేతలంతా పార్టీని వీడటంతో 10 ఏళ్లుగా నిరుత్సాహంతో ఉన్న క్యాడర్ కూడా జంప్ అవుతోందని లెక్కలు కట్టారు. కానీ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారిగా వచ్చిన చంద్రబాబుకు హైదరాబాద్లో దక్కిన ఆదరణ చూస్తే తెలంగాణలో టీడీపీ ఇంకా పటిష్టంగానే ఉందని స్పష్టమైంది. ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి సాయంత్రం 6 గంటల నుంచి చంద్రబాబు ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిసినా 4 గంటలకే తెలంగాణ తెలుగు తమ్ముళ్లు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. చంద్రబాబు ఆలస్యంగా వచ్చినా గంటల తరబడి వేచి ఉన్నారు. ఆయన ర్యాలీ ప్రారంభమైన కాసేపటికే వర్షం దంచికొట్టినా ఉప్పొంగిన అభిమానం ముందు జోరు వర్షం చిన్నబోయింది. ఎవరూ ర్యాలీ నుంచి నిష్క్రమించలేదు. చంద్రబాబు కాన్వాయ్తో పాటే భారీ ర్యాలీగా కదిలారు. తెలంగాణలో టీడీపీకి ఆదరణ లేదని అనుకున్న వాళ్లంతా ఈ దృశ్యాలను చూసి షాక్ అయ్యారు. తాజాగా జరిగిన ర్యాలీలో ప్రజల్లో ఉప్పొంగిన ఉత్సాహాన్ని గమనించిన చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పునర్వైభవం కోసం చంద్రబాబు కసరత్తులు వేగవంతం చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ టీడీపీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తే బాగుంటుందని బాబు ఆరా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం టీటీడీపీ అధ్యక్ష పదవిపై ఆసక్తి నెలకొంది. ఏ సామాజిక వర్గానికి ఇస్తారనే చర్చ పార్టీలో కొనసాగుతోంది. రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీలు బీసీలకు పెద్దపీట వేయాలని భావిస్తున్న ఈ తరుణంలో ఇక్కడ టీడీపీ పగ్గాలు ఎవరికిస్తారనేది ఉత్కంఠగా మారింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర సారథి ఎంపికపై మరో 3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్య నేతలతో చంద్రబాబు ఆదివారం అంటే రేపు హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో సమావేశం కానున్నారు. ఈ భేటీలో పార్టీ అధ్యక్షతపై పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుందని నేతలు చెబుతున్నారు. కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామాతో పార్టీకి అధ్యక్షుడు లేకపోవడంతో రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలు, పార్టీ ఉనికి స్తంభించిపోయింది. అయితే మళ్లీ తెలంగాణలో పార్టీ నిర్మాణంపై దృష్టి పెడతానని, పార్టీని బలోపేతం చేసి పూర్వ వైభవం తీసుకొస్తానని చంద్రబాబు ఇప్పటికే 10 సార్లు చెప్పారు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్పడంతో తెలంగాణలో పార్టీ అధ్యక్ష పదవి కోసం ఆశావాహులు అధిక సంఖ్యలో పోటీ పడుతున్నారని తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.